నాన్న, అమ్మా, వీళ్ళందరూ మాధవి అక్కని ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ పిల్లాన్ని తీసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో సుబేదార్. వీడు ఎక్కడికి వెళ్తే అక్కడ అపశకనం అవుతుంది. భీమా పది ఇక్కడి నుంచి. లేదమ్మా, లేదమ్మా, నేను ఇక్కడి నుంచి రాను. ఇక్కడున్న మీ అందరికీ అక్క బాధ కనిపించడం లేదా ఏంటి? ఎవరైనా వెళ్ళి ఆపండి వాళ్ళని. నేనంటే వేరే జాతి వాడిని, కానీ మీరందరూ ఒకే జాతి వాళ్ళుగా. మరి మీకు కూడా తన బాధ కనిపించడం లేదా? అసలు తన బాధ కంటే ఎక్కువ ఇది కనిపిస్తుంది మాకు. నవ్వుతూ తుళ్ళుతూ ఉండే అమ్మాయి ఎలా అభాగ్యురాలైపోయిందో. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో అక్కడలా సర్వనాశనం అయిపోతుంది. చూడు, సంతోషంగా నవ్వుతూ ఉండే ఒక కుటుంబం నీ నీడ పడటం వల్ల ఎలా అయిందో. నాకు అనుమానంగా ఉంది ఈ భీమరావు మొత్తం సతారాకే అరిష్టమని. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ భీమరావుని ఎలాగైనా అడ్డుకోవాలి, లేకపోతే ఇలాంటి అరిష్టాలే ప్రతిరోజు ప్రతి ఇంట్లోనే జరుగుతూనే ఉంటాయి. మీరందరూ నా మాట ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అరే పాపిష్టి పిల్లాడా, నా మిగిలిన కుటుంబం నాశనం అవ్వక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కూతురి జీవితం నిస్సారమైపోయింది. ఇప్పుడు కేవలం నీళ్లే పడినాయి, దీనికే భయపడ్డావు. ఇక ముందు జీవితం అంతా నిప్పు మీద నడవాల్సి ఉంటుంది. అప్పుడేం చేస్తావు? పూజారి గారు రండి. ఈమె దోసెట్లో నీళ్లు పోయండి. మృతుడి ఆత్మశాంతి కోసం నేను మంత్రాలు చదువుతాను. ఆ తర్వాత తూర్పు దిక్కు తిరిగి తను ఆ నీళ్లు వదులుతుంది. లేగు, చేతులు బయట పెట్టి దోసలు పట్టు.
ఇప్పుడు ఈమె భర్త ఆత్మ కోరికలతో సంచరించదు. రేపు ఈమెకు శిరోజముండనం జరుగుతుంది. ఆ తర్వాత స్నానాధికాలు ముగించిన తరువాత విధి ప్రకారం పూజా కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఈమె సంకల్పం తీసుకుంటుంది, ఇక నుంచి నేను సన్యాసినిగా జీవితం గడుపుతానని. ఈమె జీవితంలో ఇక నుంచి రంగులు ఉండవు, రుచులు ఉండవు, ఎలాంటి సరదాలు సంతోషాలు ఉండవు. అంటే దీనికి అర్థమేంటి నాన్న? ఎలాంటి రంగులు ఉండవంట, ఎలాంటి రుచులు ఉండవంట, సరదాలు సంతోషాలు ఉండవంట. అది ఆ భర్త కారణంగానా? అతను అక్క ఒక రోజు కూడా కలిసి లేరుగా. స్త్రీ మెడలో ఏ క్షణంలో మంగళసూత్రం కట్టడం జరుగుతుందో ఆ క్షణం నుంచే స్త్రీ తన భర్తకి దాసిగా మారుతుంది. ఆమె జీవితం పైన కేవలం ఆ వ్యక్తికే పూర్తి అధికారం ఉంటుంది. జీవించినప్పుడు ఉంటుంది, మరణించిన తర్వాత కూడా ఉంటుంది. స్త్రీకి భర్త మరణించిన తర్వాత ఆమె బాధ్యతలు ఇంకా మరింతగా పెరుగుతాయి. అంటే ఆమె సాత్విక జీవితం గడుపుతుంది, సాత్విక ఆహారం తీసుకుంటుంది. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, మసాలా లేని, ఉప్పు కారం లేని చప్పటి ఆహారం భుజించాలి. సోకులకి అలంకరణకి దూరంగా ఉండాలి. శుభకార్యాలకు కూడా దూరంగా ఉండాలి. కానీ అక్క ఎందుకు అలా ఉండాలి? అక్కది ఏం తప్పుంది? ఒక వ్యక్తి చచ్చిపోతే అందుకు బదులుగా బ్రతికున్న భార్యని చంపడం ఏ న్యాయం? మీరే చెప్పండి. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. ఇదేం విద్యాలయం కాదు నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడానికి. ఇవి మా ఆచార వ్యవహారాలు, ఇది మా సాంప్రదాయం. అయినా ఇలాంటి విషయాలు మీకు అర్థం కావులే. ఎందుకంటే మీ వాళ్ళకి ఇలాంటి సాంప్రదాయాలకి ఎలాంటి విలువ ఉండదు. కానీ మేము మా విలువల కోసం మా ప్రాణాలే ఇచ్చేస్తాం. నాన్న, ఒక నిర్దోషైన అమ్మాయి సంతోషాన్ని లాక్కోవడం, తన ఆహారాన్ని దూరం చేయడం, తన జీవితంలో నుంచి రంగుల్ని తుడిచివేయడం, అసలు ఇవేం ఆచారాలు నాన్న వీళ్ళందరివి? నా మాట విను బాబు, పదిక్కడి నుంచి. నువ్వు వీళ్ళతో ఏం వాదించొద్దు, 10 ఇంటికి వెళ్దాం. వద్దమ్మా, అక్కని చూడు, ఏమీ మాట్లాడటం లేదు. తను బాగా భయపడిపోయింది. వీళ్ళు అక్క విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. భీమ్రావ్, ఇప్పుడు నువ్వు మాకు నేర్పిస్తావా? చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మాకు రెండో పద్ధతి కూడా తెలుసు. భీమ్, ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది జరగనివ్వు. కానీ నేను నాన్న, చెప్తున్నాను కదా, ఇంటికి పద. అర్థం కావడం లేదా నీకు? పద. సరా, ఇప్పుడు భీమ్రావ్ తన తండ్రి మాట కూడా వినటం లేదు. ఇంటికి పద. పద. ఇక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి. ఈమె వస్త్రాలు ఈమె శరీరం మీదే ఆరిపోనివ్వండి. ఇక మేము వెళ్తాం. రేపు ఉదయం క్షురకుణ్ణి పిలిపించి ఉంచండి. మిగతా తంతు రేపు చేద్దాం మనం. ఈ ప్రశ్న అడగొచ్చు, ఇది తప్ప లేక ఒప్ప అని. కానీ ఇలాగే జరుగుతుంది. తరతరాలుగా ఒక వితంతు స్త్రీ ఇలాగే జీవించాల్సి వస్తుంది. నాన్న, మగాడికి భార్య మరణిస్తే అప్పుడు అతను కూడా ఇలాగే జీవిస్తాడా? లేదు బాబు. మరి ఆడవాళ్లే ఎందుకు ఇలా జీవితం గడపాలి? మాధవి యొక్క భర్త చనిపోయాడు, దాంట్లో అసలు తన తప్పేముంది? భీమ్, తను ఒక ఆడదవ్వడమే పెద్ద తప్పు. ఇక ఈ సమాజంలో ఆడవాళ్ల కోసం వేరే నియమాలున్నాయి. అవును భీమ్, ఈ సమాజం తమ సంప్రదాయాల పేరు చెప్పి ఆడవాళ్లని అనగదొక్కి వాళ్ళని తమ అదుపులో పెట్టుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని పవిత్రత, అపవిత్రత అనే పేర్లతో కట్టిపడేస్తుంటారు. ఏం చేస్తున్నారు మీరు? ఈ విషయాలన్నీ వాడికి ఎందుకు చెప్తున్నారు? దీనివల్ల వాడు ఇంకా ఎక్కువ. భీమాబాయ్, వీడి దగ్గర సామాజిక వాస్తవాన్ని దాచడం సరికాదు.
చూడనా భీమ్, ఇది కటువుగానే ఉంటుంది, కానీ యథార్థం. ఒక స్త్రీకి భర్త చనిపోతే ఇక ఆమెకి జీవించే హక్కు, ఆనందంగా ఉండే హక్కుని ఈ సమాజం లాగేసుకుంటుంది. ఇక ఆ స్త్రీ జీవోత్సవంలా బతకాల్సి ఉంటుంది. మరైతే తప్పే అవుతుందిగా నాన్న. ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి అక్కతో మాట్లాడి వస్తాను. ఎవరైనా ఒకరు జీవించే హక్కుని ఎలా లాక్కోగలుగుతారు? భీమ్, ఆగు. నువ్వు చెప్పింది నిజమే. ఒక మీ అక్కే కాదు, ఈ లోకం మొత్తంలో ఆడవాళ్లు విధవులైన తర్వాత జీవించే హక్కు ఉండాలి, సంతోషంగా ఉండి తీరాలి. ఇక ఈ హక్కులు వాళ్ళ నుంచి ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆడది కూడా మనిషి కదా. నేను ఇదేగా చెప్తున్నాను. కానీ అలా జరగదు. కాబట్టి అలా కాదు, ఇలా జరగాలి. ఇలాంటి మాటల్లో ఇప్పుడు నువ్వు చిక్కుకోవద్దు. మొత్తం ప్రపంచంలోని శక్తి అంతా నీ ఒక్కడికే లేదు. నువ్వేది చెప్పినా అందరూ వినడానికి. కానీ ప్రయత్నమైతే చేయొచ్చుగా అమ్మా. కానీ నువ్వు ప్రయత్నించగానే ఏది అయిపోదుగా. ఎందుకంటే మాధవి విషయంలో వాళ్ళు ఏది చేయాలో అది చేస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపినా ఆపకపోయినా. భీమా, ఒక విషయం అర్థం చేసుకో. ఇప్పుడు మాధవి పట్ల ఏదైతే జరుగుతుందో అది తన తల్లిదండ్రుల ముందే జరుగుతుంది. వాళ్ళిద్దరూ తనకి సొంత తల్లిదండ్రులు కదా. తనకందరికంటే ఆత్మీయులు. వాళ్ళ ఇష్టంతోనే అంతా జరుగుతుంది. ఇక ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు ఇలా చేసి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ సమాజానికి సంబంధించిన విషయం. వాళ్ళు వేరే ఎవరితోనైనా విభేదించగలరు, కానీ వాళ్ళ సమాజం వాళ్ళతో కాదు. చూడు బాబు, నేను నీకు ప్రేమతో నచ్చ చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి బాధపడు, కాసేపు ఏడువు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి. కానీ ఈ విషయంలో నువ్వు మాత్రం ఇప్పుడు తలదూర్చొద్దు. కానీ అమ్మా అడక్కపోతే, సంఘర్షణ చేయకపోతే ఇంకా ఇది ఎలా మారుతుంది? అరే, సంఘర్షణ వద్దు, సట్టుబండలు వద్దు, ఏం చెయ్యొద్దు. అరే, అసలు నీకు తెలియదు భీమా, నీకు అసలేం తెలీదు. ఏ ఆచారాన్ని వీళ్ళు తల వంచి పాటిస్తున్నారో వాటికి విరుద్ధంగా ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపి పారేస్తారు. ఈ దెబ్బలు చూడు. నీకు మీ నాన్న 2 మాటలు చెప్పగానే మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని వెళ్ళావా? ఆ రోజు తల మీద 2 దెబ్బలు పడేసరికి నీ తల పగిలిపోయింది కదా. అదే ఇంకో 2 దెబ్బలు తగులుంటే అప్పుడేమయ్యేదో తెలీదు. ఏదో అదృష్టం కొద్దీ మీ నాన్న సమయానికి అక్కడికి వచ్చారు. అయ్యో భీమా, నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే మేమెక్కడెక్కడికి రాగలం నిన్ను కాపాడటానికి. కానీ అమ్మ, ప్రాణభయంతో మనం సంఘర్షణ చేయకపోతే ఎలా? వీడికి నేను చెప్పలేకపోతున్నాను. మీ మాట వింటాడు కదా, అయితే వాడికి చెప్పండి. మీరే కదా వాడిని ఇలా తయారు చేసింది. అందుకే చెప్పండి వీడికి ఈ నిప్పులో ఎప్పటికీ చేతులు పెట్టొద్దని. ఇంకా ఇది కూడా చెప్పండి, వీడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకో. కానీ నాన్న... మాట్లాడొద్దు భీమ్. మీ అమ్మ చెప్పింది నిజమే. సమాజంలోని దురాచారాలన్నీ వెంటనే దూరం అయిపోవు. ఇంకా నువ్వు చెప్పడం వల్ల ఏమీ మారదు భీమ్. అయినా విప్లవం అనేది ఇలా రాదు. పైగా అందరూ నీకు శత్రువులుగా మారతారు.
నీ తలరాతి ఇలా ఉంది. ఏం చేస్తాం? ఆ దేవుడు మన తలరాతిని ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. అన్ని బాధలు నువ్వే భరించాల్సి వచ్చింది. ఇదిగో తిను. అరే తినవే, లేకపోతే చచ్చిపోతావు. మీరైనా చెప్పండి, అలా మౌనంగా కూర్చుంది. ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ తినడం లేదు. కనీసం ఒక్కసారైనా ఏడిస్తే బావుండు. ఇలా లోపల దిగమింగుకుంటూ కూర్చుంటే అది తనకి ఇంకా ప్రమాదం అండి. అమ్మా మాధవి, కాస్త తింతల్లి. వినిపించట్లేదా? తినకపోతే నాన్న కోపం వస్తుంది. మాధవి, లాగిపెట్టి ఒక లెంపకాయ కొడతాను. తినకపోతే పో.